హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మానస పెళ్లి కూతురు అయ్యే వీడియో పార్ట్ 2 అండి. ఇంకా మనమైతే కారులో బయలుదేరి వెళ్ళాం కదా. కట్ చేస్తే మనమైతే పెళ్లి కూతురు ఇంటికి వచ్చేసాము. వెళ్ళేసరికి మంగళ వాయిద్యాలతోని పెళ్లి మొదలవుతుంది. ఇంకా పెళ్లి కూతురు చేయడము, ఇందులో మంగళ స్నానాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మేము పోయేసరికి ఉగ్గాని బజ్జీ రాయలసీమ స్పెషల్ టిఫిన్ పెట్టారన్నట్టు. ఇంకా తర్వాత అయితే ఇంకా మీరు పార్ట్ 1లో చూసారు కదా. పార్ట్ 2లో ఈరోజు అయితే మంగళ స్నానాలు చేయిస్తున్నాము. ఇంకా అమ్మాయికి మంగళ స్నానాలు చేయించిన తర్వాత ఇప్పుడు పట్టుబట్టలు అయితే పెట్టాలి. ముందు పుట్టింటి వాళ్ళు బట్టలు తీసుకొచ్చిన తర్వాత, అంటే అమ్మాయి తల్లిదండ్రులకు పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ పెడతారన్నట్టు. ఇంకా ఈ వీడియోలో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ మంగళ స్నానాలు అయ్యే వరకు మధ్యాహ్నం అయింది. మన వైపు అయితే ఇప్పుడు భోజనాల సంగతి చూసేద్దాం. ఇంకా భక్షాలు, నెయ్యి, మసాలా వడే, తర్వాత చిత్రాన్నం, తర్వాత వంకాయ కూర, పాపడు, వైట్ రైసు, సాంబారు, పచ్చడి, పెరుగు, ఇవన్నీ స్పెషల్స్ అయితే ఈరోజు భోజనాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత అమ్మాయికి అయితే ఇప్పుడు మనము పట్టుబట్టలను పెళ్లి కూతుర్ని చేసి అందరు బట్టలు తీసుకొస్తారు కదా, బట్టలు అయితే తీసుకొస్తున్నారు. ఇంక ఇప్పుడైతే ముందుగా మేమందరం అయితే గాజులు వేసుకుంటున్నాము. మనము గాజులు ఎందుకు వేసుకుంటాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి తెలియదు కదా. పెళ్ళిళ్ళలో గాజులు వేసుకోవడం కేవలం ఆచారమే కాదండి. దీని వెనుక సాంప్రదాయము, ఆరోగ్యకరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి వివాహిత సౌభాగ్యాన్ని, సంతోషాన్ని మరియు సానుకూల శక్తిని ఇస్తాయని నమ్ముతారు. గాజులు వేసుకోవడం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఏంటంటే, చేతులు కదలికల వల్ల గాజులు మణికట్టును తాకడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మణికట్టు ప్రాంతంలో ఉండే నరాలు ఉత్తేజితమై ఒత్తిడి తగ్గిస్తాయి. అలాగే హిందూ సాంప్రదాయాల్లో గాజులను ముత్తైదతనానికి చిహ్నంగా భావిస్తారు. ఇవి భర్త యొక్క ఆయుర ఆరోగ్యాలను సూచికగా నమ్ముతారు. అలాగే గాజుల గలగల శబ్దం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ శబ్దం ఇంట్లో సానుకూల వాతావరణాన్ని, శాంతిని సృష్టిస్తుందని పెద్దల నమ్మకం. చూడండి, అందరం చక్కగా గాజులు వేసుకొని ఈ విధంగా అయితే చేతులు చాపి వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత అయితే శ్రీదేవికి పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పోస్తున్నారు. ముందుగా తల్లికి ఒడిబియ్యం పోసిన తర్వాత అమ్మాయికి బట్టలు పెడతారన్నట్టు. ఇంకా చూడండి, పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం తీసుకొచ్చిన తర్వాత అన్నయ్యకు సారె పెట్టారు. శ్రీదేవికి అయితే ఒడిబియ్యం పోస్తున్నారు. వీళ్ళు పుట్టింటి వాళ్ళు అన్న, వదిన, వీళ్ళు ఒడిబియ్యం పోసిన తర్వాత ఇంకా అమ్మాయికి అయితే పెడతారు. మనం ఇప్పుడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది పార్ట్ 2 పెళ్లి కూతురు వీడియో. ఇది రేపటి వీడియోలో వచ్చేసి నేను అమ్మాయి పెళ్ళి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒడిబియ్యం గురించి మీలో ఎంతమందికి తెలుసు అనేది వీడియోలో తెలుసుకుందాం. ఒడిబియ్యం అనేది తెలుగువారి సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన శుభకార్యం మరియు ఇది ఆచారం. దీనిలో భాగంగా వివాహమైన మహిళలకు ఒడిలో, ముత్తైదువులకు ఒడిలో పసుపు రాసిన బియ్యం పాటు కుంకుమ, కొబ్బరికాయ మరియు ఇతర సార వస్తువులను కూడా పోసి దీవిస్తారు. ఒడి అంటే గర్భం మరియు బియ్యం అంటే సమృద్ధి. ఆడపిల్ల అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో కలకాలలాడుతూ ఉండాలని పుట్టింటి వారు ఈ ఒడిబియ్యాన్ని పోసి ఆశీర్వదిస్తారు. అలాగే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంగా భావించి ఆమెను గౌరవించడానికి మరియు ఆమె కుటుంబానికి ఎలాంటి లోటు రాకూడదని ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. పెళ్లి సమయంలో, సీమంతం రోజుల్లో మరియు పండుగలు లేదా శుభకార్యాలు వచ్చినప్పుడు పుట్టింటి వారు లేదా అత్తింటి వారు ఈ ఒడిబియ్యం పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మీరు ఒడిబియ్యం పోసే విధానం గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. తర్వాత అయితే ఇప్పుడు పెళ్లి కూతురికి బట్టలు పెడుతున్నారు. మేనమామ, మేనత్త వీళ్ళు అన్నట్టు. వీళ్ళు ఇంకా అమ్మాయికి చూడండి పువ్వులు, కుంకుమ, పసుపు, స్వీటు, గాజులు, పట్టు చీర ఇవన్నీ అయితే అమ్మాయికి తీసుకొచ్చారు. ముందుగా అయితే ఇంకా పువ్వులను పెట్టేసి, కుంకుమ పెట్టేసి, పువ్వులను పెట్టేసి అయితే వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులను అయితే మేనమామ వాళ్ళు పసుపు రాసి పారాన్ని పెట్టిన తర్వాత ఈ విధంగా అమ్మాయికి అయితే పెడుతున్నారు. తల్లికి స్వయాన సోదరిని మేనమామ అంటారు. తెలుగు సాంప్రదాయంలో మేనమామకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాల్లో మేనమామ స్థానం ఎంతో ప్రత్యేకమైంది కదండి. మీకు అందరికి తెలుసు కదా.
ఇంకా పెళ్ళిళ్ళలో కాళ్ళు, పీటలు, బియ్యము, పసుపు, కుంకుమ మరియు పెళ్లి కూతురికి కానీ లేదా పెళ్లి కొడుకుకి కానీ అవసరమైన బట్టలను సమర్పించడాన్ని మేనమామ సరుకులు అని అంటారు. ఈ విధంగా అయితే ఇంకా మేనమామ మేనత్త అయితే వాళ్ళకు తీసుకొచ్చిన వాయనం అంటారు కదా, వాటిని మేనమామ సరుకులు అని అంటారు. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే పెళ్లి కూతుర్ని చేసి బట్టలు పెట్టి స్వీట్ నోట్లో పెట్టి చేసిన తర్వాత మిగతా వాళ్ళందరైతే పెడతారు అన్నట్టు. ఇట్లా తెలుగు సాంప్రదాయంలో మేనమామకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇంకా చూడండి, ఈ స్వీట్ పెట్టేసి అయిపోయిన తర్వాత ఇక్కడ మేనమామ మేనత్త ఇద్దరు కూడా పెళ్లి కూతురికి స్వీట్ తినిపిస్తున్నారు. ఈ విధంగా అయితే మా ఇళ్ళల్లో చేస్తారు. తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. తర్వాత ఒక్కొక్కరుగా ఇంకా మళ్ళీ పెళ్లి కూతురికి బట్టలను అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారండి, తీసుకొస్తున్నారు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ ఇంకా స్వీట్ పెట్టేసి అయిపోయిన తర్వాత నేను కూడా ఇంకా మా శ్రీదేవికి అలాగే పెళ్లి కూతురు తల్లికి తండ్రికి నేను కూడా బట్టలు తీసుకొని వచ్చాను. అందరూ ఒక్కొక్కరు చూడండి లైన్లో నిలబడ్డారు బట్టలు పెట్టడానికి. ఆడపిల్ల అంటేనే అందరూ తప్పకుండా చీర అవన్నీ పెడుతూ ఉంటారు కదా. ఇంకా నేను కూడా మా ఫ్రెండ్ కూతురు కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇద్దరం క్లోజ్గా ఉంటాము, అందుకోసం తనకు కూడా చీర పెట్టాను. మా ఫ్రెండ్ కూతురికి మానసకు కూడా నేను కూడా బట్టలు పెట్టాను అంటే. అలాగే తోడు పెళ్లి కూతురు కూడా పెట్టేసి ముందుగా కుంకుమ పెట్టేసి నేను కూడా కుంకుమ పెట్టుకొని ఒళ్ళో ఇంకా నేను తీసుకొచ్చిన సారెనైతే ఇస్తున్నాను. మీలో ఎంతమంది ఇలాగా పెళ్లి కూతురికి బట్టలు సమర్పించుకుంటారో నాకైతే తప్పకుండా తెలియజేయండి, ఓకేనా. వీటినే పెళ్లి బట్టలు అని కూడా అంటారు. అంటే తెలుగు వివాహ వేడుకలలో వధూవరులకు మరియు కుటుంబ సభ్యులకు ధరించే సాంప్రదాయ ప్రత్యేకమైన వివాహ దుస్తులను పట్టు చీరలు లేదా పట్టుబట్టలు అని అంటారు. ఈ వివాహంలో ఎక్కువగా మనమైతే చూస్తూ ఉంటాం, మగవాళ్ళైతే ధోతీలు ధరిస్తుంటారు, ఆడవాళ్ళైతే ఇలాగ శారీసు లెహెంగాలు ధరిస్తూ ఉంటారు కదండి. మా మానస చూడండి ముద్దుగా బుట్టబొమ్మలాగా రెడీ అయ్యి చక్కగా అందంగా పెళ్లి కూతురు దుస్తులు అయితే భలే బాగున్నాయి. ఇంకా పెళ్లి కూతురునైతే నేను మా శ్రీవారి ఇద్దరం అయితే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నాము. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె తన వివాహంలో మరియు ఇతర వేడుకలలో అందమైన సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు కదండి. ఇవి మా అమ్మ ఇచ్చిన చీరనైతే నేను ఇస్తున్నాను అన్నట్టు. ఇంక ఇప్పుడు మనమైతే రాత్రి తాంబూలానికి అయితే వెళ్దాం, చూద్దాం రండి. వాళ్ళు నిశ్చయ తాంబూలాలు, దీన్నే పెద్ద తాంబూలము అని అంటారు. పెద్ద తాంబూలము అంటే హిందూ సాంప్రదాయంలో పెద్ద తాంబూలం లేదా నిశ్చయ తాంబూలం అనేది వివాహం నిశ్చయమయ్యే సమయంలో రెండు కుటుంబాల పెద్దలు బంధుమిత్రుల సమక్షంలో లగ్నపత్రికతో పాటు ఇచ్చి పుచ్చుకునే తాంబూలాలన్నిటినీ సూచిస్తుంది. ఇది పెళ్ళిని అధికారికంగా ఖరారు చేసేదాన్నే పెద్ద తాంబూలం అంటారు. అంటే మనం పెళ్లి రోజు అమ్మాయికి ఇచ్చే కట్న కానుకలన్నీ మాట్లాడుకుంటాం కదా, బంగారు కానీ చీరలు కానీ నగలు కానీ ఇవన్నీ అమ్మాయికి ఏమేమి ఇవ్వాలనో ఆ రోజైతే ఇంకా రేపు ముహూర్తము తలంబ్రాలు ఉంటాయి చూడండి, రేపు తెల్లవారితే పెళ్ళి అనగా రాత్రి ఈ పెద్ద తాంబూలం కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉంటారు. మా ఇళ్ళల్లో అయితే ఇలాగా చేస్తూ ఉంటారు. తాంబూలంలోని తమలపాకులు, వక్కలు, సున్నం కలిసిపోయినట్లుగా వధూవరులు కూడా జీవితాంతం కలిసి ఉండాలని అర్థం అన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి, అమ్మాయికి వాళ్ళు తీసుకొచ్చిన తమలపాకులు ముందర పెట్టారు కదా, మీకు వీడియోలో సరిగా కనిపించడం లేదు, అవన్నీ ఒళ్ళో పెడతారన్నట్టు. అలాగే అమ్మాయికి తీసుకొచ్చిన వక్కలు, పసుపు కొమ్ములు, చాక్లెట్స్, ఇవి దాంట్లో ఉండేటివన్నీ తమలపాకులు, వక్కలు, సున్నం కదా ఎలా కలిసిపోయి ఉంటారో వధూవరులు కూడా అలాగా కలిసిపోవాలని ఈ పెద్ద తాంబూలాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. తాంబూలంలో బ్రహ్మ అంటే తమలపాకు, విష్ణువు అంటే వక్క, శివుడు అంటే సున్నం అని నమ్మకం అన్నట్టు. చూడండి ఎంత అర్థం ఉంది. తాంబూలంలో తమలపాకు బ్రహ్మగాను,
వక్కను విష్ణువుగాను సున్నమును శివుడుగాను కొలువై ఉంటారని నమ్ముతారు. పెళ్ళికి పెద్దలను బంధువులను ఆహ్వానిస్తూ వారికి మర్యాదపూర్వకంగా తాంబూలాన్ని సమర్పించి వారి ఆశీస్సులను తీసుకుంటారు. చూస్తున్నారా, ఇక్కడ పెళ్లి కూతురుకు నేను చెప్పిన విధంగా చక్కగా తమలపాకులను అరచేతులు వేసి వక్కలు పోసి దానిపైన చాక్లెట్స్ ఇలాగా పోస్తారన్నట్టు. దీన్నే పెద్ద తాంబూలము అంటారు. ఈ తాంబూలంలో ప్రధానంగా తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, దక్షిణ, డబ్బులు కూడా ఉంటాయి. ఈ పెద్ద తాంబూలం లేదా వివాహ ఆచారాలు మరియు నిశ్చితార్థం గురించి కూడా మీరు ఇలాంటివన్నీ తెలుసుకోవాలండి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి అంటే పెళ్ళికి కూర్చిన అర్థాన్ని తప్పకుండా తెలియజేస్తూ ఉంటాను. చూడండి ఎంత చక్కగా పెద్ద తాంబూలం అయితే రాత్రి జరిగిపోయింది. ఇంకా నేనైతే పెద్ద తాంబూలంకు వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ ఈ వీడియో తీస్తే ఇందులో యాడ్ చేసి పెట్టానండి. చూడండి మానస ఎంత చక్కగా అరచేతిలో తమలపాకులను పెట్టుకొని ఒక్కలు పోసుకొని ఎంత చక్కగా ఉంది కదా. నాకైతే భలే నచ్చేసింది. ఈ పెద్ద తాంబూలం అయితే భలే ఉంది కదండి. మీరు చూస్తున్నారు కదా, తాంబూలంలోని తమలపాకులు, ఒక్కలు సున్నం కలిసిపోయినట్లుగా వధూవరులు కూడా జీవితాంతం కలిసి ఉండాలని అర్థం. ఎంత చక్కగా వివరించారు కదా. నాకైతే భలే నచ్చేసిందండి నిజంగా. ఇంక ఈ పెద్ద తాంబూలం అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఫొటోస్ తీసుకున్నారండి. మనం రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. రేపటి పెళ్ళి వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతగానో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో